కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ పశ్చాత్తాపడుతూ, ఎంతమంది పశ్చాత్తాపడ్డారో నాకు తెలియదు, కానీ నేను కూడా పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గర నా విధేయతలు నేను ఒప్పుకోవడానికి ప్రభు నాకు ఒక మంచి సమయాన్ని ఇచ్చాడు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ యవనస్తుల కూడికలో ఈ రీతిగా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటం నిజంగా ఈ ప్రాంత ప్రజలకు దేవుడు ఇచ్చిన మహాభాగ్యం. అందును బట్టి నిజంగా మీరు ధన్యులు అని నేను చెప్పగలను. ముందుగా నన్ను ప్రేమతో ఆహ్వానించి సమయం ఇచ్చిన దేవదాసులు జాన్సమైల్ గారికి ప్రభు పక్షాన వందనాలు. మరి వేదికను అలంకరించిన దేవుని సేవకులందరికీ ప్రభు పక్షాన వందనాలు. చేరి ఉన్న మీ అందరికీ ప్రభు పక్షాన నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుండి, రోమాపత్రికలో నుండి ఒక మాట మనము ధ్యానం చేద్దాం. అది 7వ అధ్యాయంలో 24వ వచనాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయం అందరూ తీశారా? రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రభువు మీ ఘనమైన నామమునకు వెళ్ళని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. ఆయన ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని మా మధ్య ఉంచినందుకు కృతజ్ఞతలు. ఈ ప్రత్యేకమైన యవనస్తుల కూడికలో మేము కూడా పాల్గొనటానికి, మేము కూడా వినటానికి మీరు మాకు ఈ సమయాన్ని ఇచ్చారు. అందరూ బట్టి స్తుతిస్తూ ఉన్నా. చక్కని వర్తమానాలు వింటూ వచ్చాం. అయ్యా తండ్రి, ఎన్నో మా విధేయతలు మేము సరి చేసుకోవడానికి నాయన అభిషేకించబడి అంధత్వంతో ముగించబడకూడదని హెచ్చరింపబడి మా అభిషేకాన్ని, మా ప్రతిష్టతను కోల్పోకుండా మీరు మరలా మమ్మల్ని హెచ్చరించినందుకు కృతజ్ఞతలు. ఈ సమయంలో ఈ వాక్యం మా మధ్య ఉంచినందుకు కృతజ్ఞతలు. నీ వాక్యం వినగలిగే చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి ఇవ్వండి. అలరిపెట్టు ఆత్మలు అయిపరచండి. వాక్యం నీది, ప్రజల్ని వారు మాట్లాడువారు మీరు. ప్రభు మీరే మాట్లాడండి. మానవుని స్వరాన్ని, మానవుని జ్ఞానమును మరుగుపరచండి. మీరు మాట్లాడితే మా జీవితాల్లో మార్పు వస్తుంది నాయన. ఈ బలహీనుడు మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు నాయన. మీరు మాట్లాడితే నా బ్రతుకులో, మా బ్రతుకుల్లో మార్పును వస్తుంది. కాబట్టి మీరు మాత్రమే మాట్లాడి మీకు మాత్రమే ఘనత తెచ్చుకోమని యేసయ్య దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి ఉదయకాలం నుంచి ఎన్నో విషయాలు మనము వింటూ వచ్చాం. రవికుమార్ గారు సంసోను గురించి ఉదయకాలము, తిరిగి రాత్రికాలం చక్కని వివరణ. సంసోని యొక్క జీవిత ప్రారంభం ఏంటి, అతని ముగింపు ఏమిటి, ఆ ముగింపు, ఆ ప్రారంభం మన జీవితం కూడా కనబడుతూ వచ్చింది. ముగింపులో ఉన్నామా, ప్రారంభ దశలో ఉన్నామా, కొనసాగింపులో ఉన్నామా, ఏ స్థితిలో ఉన్నామో పరిశీలించుకోగలిగాం. అలాగే ఉదయకాలం దేవుని దాసు లోడ్రిక్స్ గారిని నిలబెట్టుకొని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మనం రాజులైన యాజక సమూహమై ఉన్నాం. మన దేహాన్ని దేనికి వాడుతున్నాం, మన యొక్క జన్మకు ఎటువంటి రీతిగా దేవుని కలిగి జీవిస్తూ ఉన్నాం, దేవుడిచ్చిన ఆయన ఇచ్చిన పనిలో మన నైపుణ్యత ఏమిటి, దేవుని కొరకు ఎలా వాడబడగలుగుతున్నాం అనే విషయాలు మనం వింటూ వచ్చాం. ఈరోజు ఈ చక్కని వాక్యం దేవుడు మనకిచ్చాడు. ఏమంటూ ఉన్నాడంటే, ఈ రోమా సంఘానికి పౌలు ఈ పత్రిక రాస్తూ, రోమా సంఘంలో వారు దేవుని వాక్యమును నేర్చినవారు, ధర్మశాస్త్రమును ఎరిగినవారు, ధర్మశాస్త్రమును గురించి క్షుణ్ణంగా తెలిసినవారు. అయితే ధర్మశాస్త్రము పాపమేమిటో, పాపానికి వచ్చే శిక్ష ఏమిటో చెప్తుంది. పాపము నుండి ఎలా విడిపించబడాలో ధర్మశాస్త్రము దగ్గర సరైన పరిష్కారం కనపడలేదు. రోమా సంఘానికి పౌలు పత్రిక రాస్తూ, పాపమును నిరూపించేది ధర్మశాస్త్రం అయితే పాపము నుండి
ఈ దౌర్భాగ్య స్థితిలో నుండి, ఈ పాపం వల్ల కలిగిన మరణములో నుండి నన్ను విడిపించగలిగిన వాడు ఎవరు అని ఒకప్పుడు నా స్థితి ఇది, ఒకప్పుడు నా బ్రతుకది అని తను ఆక్రందన పెడుతూ అయ్యో అని ఆక్రందనతో ఈ ఉత్తరం రాస్తూ ఉన్నాడు వారికి. తన యొక్క స్థితిలో, తన జీవితంలో రక్షణ అయితే ఇచ్చాడు దేవుడు, కానీ శరీరం ఎలా తనకి వ్యతిరేకంగా పనిచేస్తుందో, శరీరం ఎలా పాపం వైపు నడిపిస్తుందో, శరీరం ఎలా పాపం చేయడానికి ప్రేరేపిస్తుందో దాని గురించి వివరణిస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక మాట చూడండి, రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు అని చెప్తున్నాడు. ఓ చక్కని వివరణ ఇస్తున్నాడు. నా శరీరం అందు మంచిది ఏది నివసించదు అని చెప్తున్నాడు. శరీరం అందు ఏమి నివసించదంట? మంచిది ఏది కూడా శరీరం అందు నివసించదు. మేలైనది చేయాలనే కోరుకున్నా చేయకుండా ఈ శరీరం నన్ను లాగుతుంది. మేలైన దాన్ని చేయకుండా ఈ శరీరం నన్ను ప్రేరేపిస్తూ ఆపుతుంది. మేలైనది చేయకుండా ఈ శరీరం కీడు వెంబట నన్ను నడిపిస్తుంది. మేలైన దాని నా జీవితంలో జరగకుండా పాపం వైపు నన్ను పురికొల్పుతుంది, ఉసిగొలుపుతుంది. ఈ శరీరం ఎలాంటిదంటే దీనిలో మేలైనది నివసించట్ల, ఈ శరీరంలో మంచిది నివసించడం లేదు. ఈ శరీరం నేను మంచిగా ఉండాలనుకున్నా ఈ శరీరం నన్ను అలా ఉండనీయట్లేదు. శరీరం యొక్క తత్వం అది. శరీరం యొక్క తత్వం ఏమిటంటే అది ఎప్పుడు పాపానికే ప్రేరేపిస్తుంది, అవిధేయతలో పడేలాగా, ఆజ్ఞను అతిక్రమించేలా పాపానికి ప్రేరేపించబడేది శరీరం. ఈ శరీరమును ఎలా లోపరుచుకోవాలో, ఎలా ఈ పాప శరీరములో నుండి ఎలా నేను విడిపించబడాలో, ఎవరు నన్ను విడిపిస్తారో అర్థం కావట్లేదు. ఏమిటి నా స్థితి ఇలా ఉంది? నేను కూడా మంచి వ్యక్తిని అని పేరు సంపాదించుకోవాలనే ఆశ ఉంది, కానీ నా శరీరం ఒప్పుకోవట్లేదు. రోమా సంఘానికి పత్రిక రాస్తున్న ప్రారంభ దినాలు అతనివి. అతను క్రీస్తుని తెలుసుకున్న దినాలు, సువార్థికుడిగా మారిన దినాలు, దేవుని పరిచర్యలో వాడబడుతున్న దినాలు. కానీ శరీరం ఏముంటుందో తెలుసా? నువ్వెవరివి? వీరి చేత రాళ్లతో దెబ్బలు తినాలా? వీరితో తిట్లు తినాలా? వీరితో ఖండరించి ఉమ్మించుకోవాలా? నువ్వెవరివి? ధర్మశాస్త్రమును అవపోసనం పట్టినవాడివి, యోధా మతంలో ప్రావీణుడివి, మత పెద్దగా నిన్ను చూస్తే అనేకులు భయపడే స్థాయిలో ఉన్నవాడివి నీవు. అలాంటి నీవు ఈ యేసును గురించి చెబుతూ అనేకులు ఎదుట నీవు నవ్వులు పాలవుతున్నావు అని ఈ శరీరం అతన్ని వెనక్కి లాగటానికి ఎన్నో మార్లు ప్రయత్నం చేస్తూ వచ్చింది. అందుకనే ఆ శరీరంని ఎలా నలగొట్టాలో, ఆ శరీరముని ఎలా లోపరుచుకోవాలో అర్థం కావట్లేదు. నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను. ఓ రమా సంగమా, మీరు ఎలా అయితే శరీరానికి లోనైపోయి శరీర ఏచ్ఛల్లో పడిపోతున్నారో, ఎలా అయితే పాపములో పడుతున్నారో, నేను కూడా ఒకప్పుడు ఈ శరీరాన్ని ఎలా లోపరుచుకోవాలో తెలియక, ఎవరు నన్ను విడిపిస్తారో తెలియక, నా శరీరంలో ఏ మంచి లేదని, నా శరీరంలో ఏ మంచి నివసించదని గ్రహించి ఏమి చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో నేనున్నానే. ఇది నా ఒకప్పటి జీవితం. నేను కూడా అలాంటి స్థితిని అనుభవించాను. అవును కదా? చిన్నప్పటి నుండి పిల్లలందరూ మంచి వాళ్ళే, తల్లిదండ్రుల చాటు పెరిగిన పిల్లలే, అందరూ చెప్పినట్లు వినేవాళ్ళే, అందరూ తల్లిదండ్రుల మాట ప్రకారం నడుచుకునేవారే. కానీ యవన దశ రాగానే, టీనేజ్లోకి అడుగు పెట్టగానే
అప్పటి నుండి ప్రారంభమవుద్ది. తల్లిదండ్రులకి అబద్ధం చెప్పడం ప్రారంభమవుద్ది. అప్పటి నుండి ప్రారంభమవుద్ది. ఉన్నవి లేనివి కల్పించి చెప్పడం ప్రారంభమవుద్ది. అప్పటి నుంచి ప్రారంభమవుతాయి. యవ్వన దశలో ప్రారంభం ఏమవుతుందో, అబద్ధాలు నేర్చుకుంటా, కల్పించి చెప్పడం నేర్చుకుంటా. అమ్మా నాన్నకి నిజం చెప్పడం కంటే నిజం లాంటి అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి మోసం చేయటం ప్రారంభిస్తా. ఎందుకో తెలుసా? ఈ శరీరం నీలో కోరికలను, నీలో ఆశలను రేపి ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి అప్పటి వరకు నీవు యథార్థంగా ఉన్న నిన్ను అబద్ధికుడిగా మార్చింది. ఎందుకు? శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి, ఈ శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి నిజాయితీగా ఉన్న నిన్ను కల్పించి మాట్లాడడం నేర్పించింది నీకు. ఈ శరీరం చాలా భయంకరమైనది. ఈ శరీరం చాలా ప్రమాదకరమైనది. నీవు దారి తప్పుతున్నావంటే తప్పు నీది కాదు, నీ దేహంది తప్పు. నీ దేహం నిన్ను అదుపు తప్పిస్తుంది. నీ దేహం నిన్ను పాడు చేస్తుంది. చిన్నప్పుడు అమ్మ ఇచ్చి, అమ్మ గ్లాసుడు పాలిస్తే బాగుంటుంది, అమ్మ ఏది తినమంటే అది సంతోషంగా తినగలిగే చిన్న వయసు, బాల్య వయసు, యవన వయసులోకి రాగానే కొత్త కోరికలు, కొత్త పదార్థాలు, కొత్త ఇష్టాలు, కొత్త ఆశలు, ఇవన్నీ ఎందుకు పుట్టుకొస్తున్నాయో తెలుసా? నీ శరీరము కోరికలకు ప్రారంభమైంది. నీ శరీరం కోరికలను నెరవేర్చుకోవడానికి పరుగులెడుతుంది. ఆ శరీరం చాలా ప్రమాదమైనది. ఈ దేహం చాలా ప్రమాదమైనది. ఈ దేహం వల్లనే మనిషి పాపిష్టి బతుకుతున్నాడు. ఈ దేహం వల్లనే ఒకడు దొంగ అయినా, ఈ దేహం వల్లే ఒకడు వ్యభిచారైనా, ఈ దేహం వల్లే ఒకడు నరహంతకుడైనా, ఈ దేహం వల్లనే. వెరీ డేంజరస్, ప్రమాదకరమైన దేహం ఈ శరీరము. ఇందులో మంచిది ఏది నివసించదు, మంచిది ఏది నివసించదు. యుక్త వయసు రాగానే, ఆనాడు పండు తినగానే వాళ్ళకి ఏదైతే మంచి చెడు తెలిసిందో, యుక్త వయసు రాగానే, టీనేజ్ రాగానే పిల్లలకి వారు ఆ రోజు పండు తింటే వారికి తెలిసింది. ఈరోజు టీనేజ్లోకి రాగానే ఆ యొక్క ఆలోచనలు వస్తాయి, ఆ కోరికలు వస్తాయి, ఆ తలంపులు వస్తాయి. చిన్నప్పుడు తెలియని సిగ్గు టీనేజ్కి రాగానే రావట్లే. చిన్నప్పుడు లేని ఆ యొక్క అబద్ధాలు టీనేజ్లోకి రాగానే మొదలవట్లే. ఎందుకని? శరీరం నిన్ను దారి తప్పించాలనుకుంటుంది. ఈ శరీరం ఆత్మకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ శరీరం నీ జీవితాన్ని పతనం చేయాలని అది ఎప్పుడూ నిన్ను పాడు చేయడానికి పనిచేస్తూ ఉంటుంది. ఈ శరీరం అంత ప్రమాదమైనది. ఈ శరీరాన్ని లోపరుచుకోలేకపోతే, ఒక విషయం చెప్పనా, మనం అనుకుంటా శరీరమే నేను అనుకుంటాం. అది నీ అపోహ. శరీరం నువ్వు కాదు, నువ్వు నివసించే ఒక గుడారము శరీరం. నీవు అనేది శరీరం కాదు. నీవు ఒక ఇంట్లో ఎలాగైతే ఉన్నావో ఈ దేహంలో నువ్వు నివసిస్తున్నావు. ఈ దేహంలో నువ్వు ఉంటున్నావు కొంతకాలం. ఈ దేహంలో దేవుడు నిన్ను పెట్టాడు. నీవున్న ఈ దేహం నిన్ను ఏలుబడి చేస్తుంది. నీవు నివసిస్తున్న ఈ దేహం నిన్ను పాడు చేస్తుంది. ఈ దేహమే నీకు అబద్ధాన్ని, ఈ దేహమే నీకు జారత్వాన్ని అలవాటు నేర్పించింది. ఈ దేహం అంత ప్రమాదమైనది. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలోకి దిగజారిపోవడానికి కారణం ఎవరు అంటే, ఈ దేహం సంసోను పడిపోవడానికి కారణం ఎవరు? తన శరీరాన్ని గెలవలేకపోయాడు. తన శరీరాన్ని గెలవలేకపోయాడు. శరీరంతో పోరాడలేకపోయాడు. సింహాన్ని గెలిచిన వాడు, 1000 మందిని చంపగలిగిన వాడు, ఫిలిస్తీన్ని గలగలలాడించగలిగిన వాడు తన శరీరం ముందు వచ్చేసరికి ఓడిపోయాడు. శరీరం దగ్గర చాతగాని వాడయ్యాడు. అప్పటి వరకు తను చెప్పిందే జరిగింది.
సంసోను జీవితంలో ఎప్పుడైతే శరీరం చెప్పటం మొదలెట్టిందో సంసోను జీవితం పతనం అవటం ప్రారంభమైంది. నీ శరీరం యొక్క స్వరం వినడం ఎప్పుడైతే నువ్వు మొదలెడతావో అప్పుడే దారి తప్పడం మొదలైంది. అబ్బాయి నాకెళ్ళి చూస్తున్నాడని నీకు ఎలా తెలుసు? అమ్మాయి నాకెళ్ళే చూస్తుందని నీకు ఎలా తెలుసు? ఎవరు చెప్తున్నారు నీకు? అది నీ దేహం చెప్తుంది. కోరికలతో ఉరకలెత్తుతున్న నీ దేహం ఎదుటివాడు నిన్ను మోహంతో చూస్తున్నాడని, ఎదుటి వ్యక్తి నీ కొరకై తప్పిస్తున్నాడని, నీ శరీరాన్ని కోరుకుంటున్నాడని, నీ అందాన్ని కోరుకుంటున్నాడని ఎవరు చెప్పారు? నీ దేహం చెప్తుంది నీకు. వెళుతూ వెళుతూ వెనక్కి చూడకుండానే ఎవడు మనకెళ్ళి వెనక్కి తిరిగి చూస్తున్నాడో తెలుసు. ఎవరు మనకెళ్ళి ఏ ఉద్దేశాలతో చూస్తున్నారో తెలుసు. ఎవరు చెప్పారు? ఈ శరీరం. అందుకనే ఈ శరీరం వయసు రాగానే ఈ శరీరం మత్తును కోరుకుంటుంది. వయసు రాగానే స్పర్శను కోరుకుంటుంది. తల్లిదండ్రుల స్పర్శలో బతికిన బిడ్డలు యవ్వన వయసు రాగానే తల్లిదండ్రుల స్పర్శ కంటే పరాయి వారి స్పర్శ ఎందుకు ఇష్టమైంది? పరాయి వారి స్పర్శ లేకపోతే నేను బతకలేనేమో, చచ్చిపోతానేమో అని ఎందుకు అనిపిస్తుంది? ఈ శరీరం అంత ప్రమాదకరమైంది. ఈ శరీరం అంత ప్రమాదకరమైంది. ఆ వ్యక్తిని కౌగలించుకోకపోతే, ఆ వ్యక్తిని పట్టుకోకపోతే, ఆ వ్యక్తితో బతకపోతే చచ్చిపోతానేమో అనే పిచ్చి రేపే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే ఈ శరీరం అంతగా ఉద్రేకపరుస్తుంది. కాబట్టి ఈ శరీరం వల్ల నువ్వు నిలకడగా ఉండలేవు. ఆ సమయంలో తల్లి తండ్రి ఎవరు నీకు గుర్తురారు, ఎవరు నీకు అవసరం లేదనిపిస్తుంది. ఆ సమయం నీ శరీరం నిన్ను మోసం చేస్తుంది. ఈనాడు పిల్లలు గంజాయికి ఎందుకు బానిస అవుతున్నారు? ఎందుకు మందు తాగాలి, ఎందుకు గంజాయి తాగాలి, ఎందుకు సిగరెట్లు తాగాలి అని ఎందుకు అనిపిస్తుందంటే నీ శరీరం ఆ మత్తు తాగితే, ఆ మత్తులో ఉంటే నీవు పెద్దవాడివి అయిపోయావని చెప్పుద్ది. ఆ మత్తులో ఉంటే నీకు అందరూ భయపడతారని చెప్పింది. ఆ మత్తులో ఉంటే ఎవడు చూడని సుఖాన్ని నీవు చూస్తావని చెప్పింది. ఈ శరీరం అంత భయంకరమైంది. అందుకని ఈ శరీరం మనిషి జీవితాన్ని పాడు చేసేది, మనిషి బ్రతుకుని మోసం చేసేది ఈ శరీరం. ఇంకో మాట చదవండి, అది రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అంటున్నాడు. ఏ నియమం అంట? వేరొక నియమము నా అవయవాల్లో ఉన్నట్టు నాకు కనబడుతుంది. ఏ నియమం అంటే ఇది? నాలో ధర్మశాస్త్రం ఉంది అంటే దేవుని వాక్యము నాకు తెలుసు. వాక్యము నన్ను గద్దిస్తున్నప్పటికీ కూడా ఆ వాక్యాన్ని దాటి నేను పాపము చేయటానికి నా శరీరము నన్ను ప్రేరేపిస్తూ చెరపట్టుకొని వెళుతుంది. పాప నియమానికి, పాపము చేయడానికి, అవిధేయతల్లో పడ్డానికి నా శరీరం నన్ను చెరపట్టుకుని వెళ్తుంది, ఈడ్చుకొని వెళ్తుంది. ఎవరో తరిమినట్లు ఎందుకు సంసోను యేస్య దగ్గరికి వెళ్ళాడు? ఎవరో తరిమినట్లు ఎందుకు దలీలా దగ్గరికి వెళ్ళాడు? శరీరం ఉసిగలిపింది, శరీరం ఈడ్చుకొని వెళ్ళింది. అందుకని అతని జీవితమే పతనా స్థితికి దిగజారిపోయింది. ఈనాడు చాలామంది జీవితాల్లో చిన్న వయసులోని ఆరోగ్యాలు పాడు చేసుకోవడానికి, చిన్న వయసులోనే జీవితాన్ని కోల్పోవడానికి కారణం ఇదే. శరీరాన్ని గెలవలేని అసమర్థత, శరీరం చెప్పినట్లు లోబడటం, శరీరం చెప్పినట్లు వింటాం. దానివల్లే యవన జీవితాలు పాడైపోతున్నాయి. ప్రియులారా, నీ శరీరమే నిన్ను నరకానికి ఇడ్చుకెళ్ళింది.
నీ శరీరమే నిన్ను పాపిష్టి పనులు చేయించడానికి ఉసుగొలిపింది. నీ శరీరం అంత భయంకరమైంది. ఇంట్లో చిన్నప్పుడు అమ్మ అరిస్తే, నాన్న తిడితే తలంచుకోగలిగే వయసు యవన దశ రాగానే ఎందుకు తిరగబడాలనిపిస్తుంది? ఎందుకు ఎదురు తిరిగి మాట్లాడాలనిపిస్తుంది? పెద్ద చిన్న లేకుండా ఎందుకు ఎదురికెదిరి సమాధానం చెప్పాలనిపిస్తుందంటే ఈ శరీరం నిన్ను రెచ్చగొడుతూ ఉంది. ఈ శరీరం నిన్ను రెచ్చగొడుతూ ఉంది. ఎదురికి మాట్లాడేలా రెచ్చగొట్టింది, ఎదిరించేలా రెచ్చగొట్టింది. తల్లి తండ్రి అనే తారతమ్యం లేకుండా నువ్వు మాట్లాడగలవు అని నిన్ను ప్రేరేపించింది, ఉసిగొల్పింది ఈ శరీరం. అందుకనే చూడండి, బ్లడ్ బాయిల్ అయిపోతుంది అంటారు కొంతమంది. శరీరం ఏదో ఒక మంటల్లో కూర్చున్నట్లు, కోపం వచ్చినప్పుడు, ఆగ్రహం వచ్చినప్పుడు మనిషి ఉద్రేకముతో ఎగిరిపడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? ఈ శరీరం నిన్ను ఈడ్చికెళ్తుందనే సంగతి మర్చిపోతావు. ఈ శరీరం నిన్ను ఉసిగొలుపుతుంది. అందుకని ఒక మాట కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక. ఇప్పుడైతే మీరు ఒక్క నిమిషం 5వ వచనం చూడండి. 3:5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా చారత్వము, అపవిత్రత, కామాతురాత, దురాశ అనే విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేడి అని చెప్తున్నాడు. ఎన్నున్నాయి ఇక్కడ? ఎన్ని విషయాలు చెప్పాడు? ఎన్ని చెప్పాడు? 5 విషయాలు, 5 అవయవాలంట. ఇవి భూమి మీద ఉన్న ఎవరు అవయవాలు? మనయట. భూమి మీద ఉన్న మీ అవయవము, ఈ భూమి మీద ఉన్న ఈ 5 అవయవాలతో మనిషి నడిపించబడుతున్నాడు. శరీరానికి ఉన్న ఆయుధాలు ఏమిటో తెలుసా? ఈ 5 అవయవాల చేత శరీరం నడిపించబడుతుంది. ఈ 5 అవయవాలు జారత్వం, అపవిత్రత, కామాతురాత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష. మన పంచేంద్రియాలు ఈ పంచ అవలక్షణాలతో కలిసి ఈ శరీరాన్ని లీడర్గా నడిపెట్టుకొని ఇవి మన బ్రతుకులని నాశనం చేస్తున్నాయి. ఇవి మన జీవితాలు పాడు చేస్తాయి. శరీరానికి ఉన్న ఆయుధాలు ఇవి. అందుకని జారత్వము, ఆలోచన లేని మనిషి ఉండడు. ఉండదా? మనం వెళ్ళి చేయకపోయినా, ఉదయం దేవదాస్ లాటరీస్ గారు చెప్పారు, మనం వెళ్ళి చేయకపోయినా మనసులో అటువంటి ఆలోచనలు, మనసులో అటువంటి కోరికలు, మన తలంపుల్లో పుట్టే ఊహల్లో అలాంటి జారత్వపు తాలూకా ఛాయలు లేవంటారా? మాకు అలాంటివి రావు అనేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేవు. మన జీవితంలో ఇవి శరీరానికి ఆయుధాలుగా ఇవి మనిషి బ్రతుకుని పాడు చేస్తున్నాయి. అపవిత్రత లేకుండా, కామాతురత లేకుండా, దురాశ లేకుండా, ధనాపేక్ష లేకుండా మనిషి జీవితాన్ని ఈ శరీరము ముందుకెళ్ళలేదు. ఈ శరీరం వీటితోనే మన జీవితాన్ని పతనం చేస్తుంది. ఈ దౌర్భాగ్య స్థితిలోకి మనిషి ఎందుకు వెళుతున్నాడంటే ఎవరు విడిపిస్తారో తెలియక, ఎలా బయటికి రావాలో తెలియక, శరీరాన్ని ఎలా గెలవాలో తెలియక పాపానికి రాజీపడి అదే తలంపుల్లో బ్రతుకుతూ ఉన్నాం. మనిషికి అర్థం కాని విషయం అదే. మనిషికి అర్థం కాని విషయం ఇదే. ఎవరు నన్ను ఈ మరణకరమైన శరీరం నుండి విడిపిస్తారు? ఎవరు నన్ను విడిపించగలిగిన వాడు? ఎవరు నన్ను తప్పించగలిగిన వాడు? ఎవరు? నాలాంటి వాడు నన్ను తప్పించగలడా? నాలాంటి వాడు నన్ను విడిపించగలడా?
వాడు నేను ఇద్దరం ఒకటే కదా, ఎవడు నన్ను విడిపిస్తాడు? ఈ పాప శరీరంలో, ఈ శరీరం చేత మోసపోతూ అనేకమైన వ్యసనాలకి, అనేకమైన పాపిష్టి కోరికలకి బానిసైపోతున్న నా బ్రతుకుని ఎవడు విడిపించగలడో? నాలాంటి వాడు ఎవడు విడిపించలేడు. నా స్నేహితుడు నన్ను విడిపించలేడు, వాడు నన్ను ఇంకా ప్రేరేపిస్తాడు. ఎందుకంటే వాడు కూడా మోసపోతున్నాడు కాబట్టి. వాడు నన్ను తాగమంటాడు, తిరగమంటాడు, ఎంజాయ్ చేయమంటాడు. వయసులో ఉన్నారా, మనం బిందాస్గా బతకాలి అంటాడు, మన లైఫ్ ఎంజాయ్ చేయాలంటాడు. ఎందుకని? వాడు మోసపోయాడు, వాడితో నేను కూడా మోసపోతాను. ఎవడు నిన్ను విడిపించేది? అమ్మా నాన్న విడిపిస్తారా? వాళ్ళు కూడా అంటారు, ఒరేయ్ ఒకప్పుడు మేము కూడా దెబ్బతిన్నావురా, నువ్వన్న మాలా కాకబాకు, మాలా అవ్వబాకు, మాలాగా పాడు చేసుకోబాకు, మాలాగా పతనమైపోబాకు అని చెప్పగలరే కానీ బయటికి తీసుకుని రాగలరా? ఎవరు తీసుకొస్తారు? ఎవరు తేరా? ఇక్కడ కూర్చున్న యవనస్తులందరూ, ఇక్కడ కూర్చున్న యవన పిల్లలందరూ నిజంగా మీరు చాలా మంచోళ్ళు. ఒకప్పుడు నా జీవితంలో యవన దశలోకి వచ్చినప్పుడు చాలా దారి తప్పాను. భయంకరమైన పాపంలో పడిపోయాను, భయంకరమైన వ్యసనాలకు బానిస అయిపోయాను. అప్పుడు నాకు తెలీదు. చిన్నప్పటి నుండి సండే స్కూల్లో వాక్యాలు విన్నాను, చిన్నప్పటి నుండి చర్చికి వెళ్ళాను, అవన్నీ తెలుసు. ఆ వాక్యం నేను కంఠాపదం పట్టాను, అవి నాలో ఉంది. కానీ నాలో ఉన్న పాప నియమము నన్ను ఎలా చెరపట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతూ ఉంటే నన్ను విడిపించగలిగే వారు ఎవరో నాకు తెలియలా. వాక్యము నాలో ఉంది, నేను నేర్చుకున్న వాక్యాలు నాకు తెలుసు. ఆ వాక్యాలు ఏవి నాలో ఉన్నా నేను నా శరీరము చేత ఈడ్చుకొని వెళ్ళబడ్డాను. తాగుడికి, తిరుగుడికి, మత్తు పదార్థాలకి, సావాసాలకి తిరిగి రోడ్లమ్మటి అర్ధరైతుల దాకా చీకట్లలో నుంచోటం, బ్రతుకులు పాడు చేసుకున్న జీవితాలు అవి. చిన్న వయసులోనే వయసుకు మించిన కోరికలు ఎక్కువ, వయసుకు మించిన ఆలోచనలు ఎక్కువ, వయసుకు మించిన ఆశలు ఎక్కువ. జీవితాన్ని భ్రష్టు పట్టించుకున్నాను. చేయకూడని సహవాసాలు, హంతకులతో, వ్యభిచారులతో, దుర్మార్గులతో సహవాసాలు చేశాను. తెలియలా మంచిగా బతకడం ఎలాగో చేతగాల. నా జీవితాన్ని నేను బాగు చేసుకోవడం చేతగాలేదు. నాకు ఈడ్చుకొని పోబడుతూ ఉంటే నా శరీరం ఏది చెప్తే దాని వెనకే పరిగెట్టాను. సిగరెట్ తాగమంటే తాగాను, మందు కొట్టమంటే మందు కొట్టాను, రోడ్ల మీద తిరగమంటే తిరిగాను, ఫ్రెండ్స్తో అర్ధరాత్రుల దాకా రోడ్లు వెంబడి తిరగమంటే తిరిగాను, గొడవలకి వెళ్ళమంటే వెళ్ళాను, కొట్లాట్లకి వెళ్ళమంటే వెళ్ళాను, సినిమాలకి ఇదిగో ఆ క్యూలో నిలబడి అర్ధరాత్రుల్లో టికెట్ల కోసం ఎంపర్లాడమంటే ఎంపర్లాడాను, కుక్క తిరుగుళ్ళు తిరిగాను నేను. ఎందుకో తెలుసా? ఈ దౌర్భాగ్యమైన ఈ శరీరం నన్ను ఎచ్చుకొని వెళ్ళింది. ఇక్కడ వాక్యం అదే. ఈ దౌర్భాగ్యమైన ఈ శరీరం పాపానికి నన్ను ప్రేరేపించి పాపిష్టి కోరికలకు నడిపించింది. ఒకప్పుడు అమ్మకి నాన్నకి నిజమే చెప్పింది. నేను యవన దశలోకి రాగానే అమ్మ నాన్నకి డైరెక్ట్గా వాళ్ళ కళ్ళల్లో చూస్తే నా జీవితం తెలిసిపోద్దేమోనని లేని ఆడంబరాన్ని, లేని గంభీరత్వాన్ని వాళ్ళ ముందు చూపిస్తూ భయపడిపోయి ఈరోజు దొరకలేదు, ఈరోజు నేను నా తప్పులు బయటపడలేదని పక్కకెళ్ళి అమ్మయ్య అనుకునేవాడిని. ఏ తల్లిదండ్రులైనా చిన్న వయసులోనే తన పిల్లవాడు సిగరెట్ తాగుతున్నాడంటే ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? చిన్న వయసులోనే తన పిల్లవాడు మందు తాగుతున్నాడంటే
వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? చిన్న వయసులోనే అమ్మాయిల కోసం రోడ్లు అమ్మడబడి తిరుగుతున్నాడంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? లేరా? నాలాంటి దొంగలందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాంటి దొంగల మీరు లేరా? నేను చెప్తున్నాను ఇప్పుడు, ఒకప్పుడు నేను చెప్పలేని బతుకున్నది. చీకట్లో దాక్కునేవాడిని, తెలిసిన వాళ్ళు వస్తారేమో చీకట్లో దాక్కునేవాడిని. అమ్మాయిలు అమ్మడి తిరుగుతాం, ఫ్రెండ్స్ని అమ్మడి తిరగడం, వయసుకు మించిన కోరికలతో పిచ్చి వేషాలు వేస్తూ జీవితాలు పతనం చేసుకున్నవాడిని నేను. ఎవడు నన్ను విడిపించాడు? 60 మంది ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ 60 మంది సర్కిల్లో ఒక్కడు కూడా రే మనం దిగజారిపోతున్నాం రా అన్నవాడిని నేను చూడలేదు. అరే అమ్మా నాన్ని మోసం చేస్తున్నావు రా, తప్పురా అన్నవాడిని నేను చూడలా. నాతో మంది క్రైస్తవులుగా ఉన్న నా స్నేహితులు కొందరు ఉన్నారు, ఒక్కడు కూడా రే దేవుడు చూస్తున్నాడు రా నేను చూడలే. ఏమండి రే తప్పురా, దేవుడు చూస్తున్నాడు రా, దేవుడు చూస్తున్నాడు రా, దేవుడు దుఃఖపడతాడు రా, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు రా, దేవుడు నిన్ను నన్ను రక్షించడానికే రా. ఏ ఫ్రెండ్ నాకు చెప్పలేదు, ఏ స్నేహితుడు నాకు చెప్పలా. ఎవడు చెప్తాడు? ఏం చెప్తారు ఫ్రెండ్స్? బెస్ట్ ఫ్రెండ్సా? ప్రాణ స్నేహితులా? ఏం చెప్తారు ఫ్రెండ్స్? అమ్మకు అబద్ధం ఎలా చెప్పాలో, నాన్నకు అబద్ధం ఎలా చెప్పాలో, ఎలా తప్పుడు మార్గంలో నడవాలో, ఎలా వాళ్ళకి తెలియకుండా రహస్యంగా పనులు చేయాలో అయ్యే కదా ఫ్రెండ్స్ నేర్పించేది. మీకు మీ బ్రతుకుని మార్చిన ఫ్రెండ్ని ఎప్పుడైనా చూసారు మీరు? ఎవరైనా మీ జీవితం మారడానికి నా ఫ్రెండే కారణం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛాలెంజ్ నేను చెప్తాను, ఎవడు ఉండడు. ఎవరో ఉన్నారా? ఎవడు ఉండడు, ఎవడు మార్చడో వాడికే తెలీదు, వాడే మారుస్తాడు. నీ స్నేహితురాలు మారుస్తారా మిమ్మల్ని? మార్చరా? అమ్మ నాన్న బతుకున్నంతప్పుడు గరాభంగా పెరుగుతాం, పని చేత కాదు, వండుకు తినటం చేత కాదు, ఇంట్లో పని చేయటం చేత కాదు, అన్నీ దొంగ సాకులే, అన్నీ దొంగ మాటలే. మీ నోట్సుల్లో, మీ టెక్స్ట్ బుక్కుల్లో, మీ ఫోన్లో, మీ ఇన్స్టాగ్రామ్లో, మీ ఫేస్బుక్లో, మీ ఐడిలో ఉన్న సీక్రెట్స్ ఎవరికి తెలుసు? మీ ఫ్రెండ్స్కి తెలుసు. ఎవడైనా మారుస్తాడా మిమ్మల్ని? ఎవడైనా బాగు చేస్తాడా? ఎవడైనా? ఏ ఫ్రెండ్ మార్చడండి. నా ఫ్రెండ్స్ 60 మంది ఆరోగ్యం చెడిపోయి పాడైపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో 40 రోజులు పడి ఉంటే ఏ ఫ్రెండ్ వస్తాడు? ఎవడొస్తాడు? ఎవడు రాడు. రమహా తగ్గిన తర్వాత సినిమా పోదా అని చెప్పిపోయారు. అరే మా దమ్మేద్దాం అంటే నువ్వేంటరా దగ్గుతున్నావా అని చెప్పిపోయారు నా ఫ్రెండ్స్. కాసేపు ఉండి మేము ఉన్నామంటీ అని తర్వాత తొందరగా రికవరు, అప్పుడు ఎంజాయ్. ఆ ఎంజాయ్ చేస్తేనే హాస్పిటల్లో పడింది. మరలా ఆడు వచ్చి చెప్పే మాట ఏంటో తెలుసా? తొందరగా రికవర్ అవరా, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. ఇదే చెప్పేది. పిల్లలారా, స్నేహితుల మాట నమ్మి గంజాయి దిగుతున్నావేమో, స్నేహితుల మాటలు నమ్మి ఆ ట్యాబ్లెట్లు బాగున్నాయి వేసుకుంటావేమో, స్నేహితుల మాటలు నమ్మి ఇన్స్టాలో ఎవడో పరిచయం అయితే అడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావేమో, స్నేహితుల మాటలు నమ్మి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావేమో,
తప్పు నీ స్నేహితులు కాదు, నీ దేహానిది తప్పు, నీ శరీరాన్ని తప్పు. శరీరం లోపరుచుకోవటం చేతగాని నీది తప్పు. అర్థపత్రం అయిపోతున్నా. పవిత్రంగా ఉండాల్సిన పిల్లలు పెళ్లి కాకముందే లైంగిక సంబంధాలకి అలవాటు పడిపోతున్నారు. లైంగిక కోరికలకి, ఆ సెక్సువల్, ఆ థాట్, సెక్సువల్, ఆ ఫీలింగ్, వాటికి అలవాటు పడిపోతున్నారు. మన కోర్టు లీగల్గా అన్నీ చేసింది. పెళ్లి కాకముందే వారి ఇష్టమైతే లివింగ్ రిలేషన్షిప్, నచ్చితే మ్యారేజ్, నచ్చకపోతే టాటా బై బై. జాగ్రత్త. పశువులకి మనిషికి తేడా ఉంది. మన మనుషులు, మన మీద వేరే వాళ్ళు అజమాయిషీ చేయకూడదు. ఎవరు అజమాయిషీ చేస్తున్నారో తెలుసా? అపవాది నీ దేహాన్ని ఆయుధంగా చేసుకొని నీ దేహం చేత నిన్ను నాశనం చేస్తున్నాడు. వాడి అజమాయిషిలో బతుకుతున్నాను. జాగ్రత్త. మలినం అయిపోతున్నారే. ఆ పోర్న్ వీడియోస్ చూస్తూ ఈ దేహం దానికి ఉద్రేకపరుస్తుంది. అవి చూడాలి. అలాంటివి చూడాలని ఉద్రేకపరిచి ఆ బూతు బొమ్మల వైపు చూపిస్తూ, ఆ బూతు సినిమాలు, ఆ బూతు వీడియోలు చూస్తూ పిల్లలు ఎక్కడెక్కడో కూర్చుంటున్నారు. బూతు వీడియో గేమ్లు వచ్చాయంట, డబ్బులు పెట్టి మరీ కొనుక్కుంటున్నారు. ఎలా పెరిగావు? ఎలా పెంచింది మీ అమ్మ నాన్న? ఎట్లా పుట్టారు మీరు? అసలు మీకోసం ఎన్ని నిద్రలేతురు రాత్రులు, ఎంత కన్నీరు, మిమ్మల్ని పెంచడానికి ఎంత కష్టం, ఎన్ని బాధలు పడితే వయసు వచ్చింది మీకు. తల్లిదండ్రుల గురించి అర్థం కాదు, ఇక సృష్టికర్త ఇప్పుడు అర్థమవుతాడు మనకి. నీ పట్ల ఓ ప్రణాళిక కలిగిన సృష్టికర్త, నేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఇది బ్రహ్మానందపురం అనుకుందాం, అంతేనా? బ్రహ్మానందపురం. ఈ బ్రహ్మానందపురంలో యవనస్తుడిగా, యవనస్తురాలుగా ఉన్న నీవు వచ్చిన స్థలాల్లో, నీ వచ్చిన ప్రాంతంలో యవనస్తుడిగా, యవనస్తురాలుగా ఉన్న నీ పట్ల దేవుడికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నిన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంచాలనుకుంటున్నాడు. దేవుడు నీ ద్వారా ఈ ప్రాంతానికి గొప్ప పేరు తేవాలనుకుంటున్నాడు. దేవుడు నీ ద్వారా నీ కుటుంబానికి గొప్ప పేరు తేవాలనుకుంటుంటే నీ దేహాన్ని లోపరుచుకోవటం చేతగాట్లేదు నీకు. ఒక మాట చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాడి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు. ఏం స్వాధీనపరచుకోవాలంట? మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఈ మనస్సు దేనికి కేంద్రమో తెలుసా? దేహానికి కేంద్రం. ఈ పంచేంద్రియాలకి కేంద్రముగా నడిపించేది, ఈ పంచేంద్రియాలకు కేంద్రంగా ఉండేది మనస్సు. ఈ శరీరానికి ఆయుధం. ఈ మనస్సులోనే ఈ భూమి మీద ఉన్న అవయవాలు జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష, ఇవి మనస్సులోనే నిలయమై నీ జీవితాన్ని పాడు చేస్తాయి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడైతే, పట్టణాన్ని పట్టుకునేవాడి కంటే తన మనస్సుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. మీరు ఎంతటి గొప్ప మేధావులై ఉండొచ్చు, ఎంతటి గొప్ప బలవంతులై ఉండొచ్చు, ఎంతటి గొప్ప నేర్పరులై ఉండొచ్చు, కానీ మనస్సును అదుపు చేయలేకపోతే యు ఆర్ అన్ఫిట్.
మనసు అదుపు చేయటం చేత కాని వాళ్ళందరం అపవాదికి బానిసలు. అపవాది కాళ్ళ కింద బతికే కుక్కల్లాగా బతకాల్సి వస్తుంది. మనస్సును అదుపు చేసుకోలేకపోతే ఆ మనస్సు నిన్ను ఉద్రేకపరిచి పాపానికి ప్రేరేపించింది. వెరీ డేంజరస్. మనస్సు చాలా ప్రమాదమైంది. ఈ శరీరం మనస్సుని ఆయుధంగా చేసుకుని మన తలంపులు పుడతాయి. నేను ఒక మాట చెప్తాను, ఆలోచించకుండా ఒక్క 20 సెకండ్లు ఉండగలుగుతారా? ఆలోచించకుండా, ఏమీ ఆలోచించకుండా ఒక 20 సెకండ్లు ఉండగలుగుతారా? అవుతుందా? కుదురుతుందా? కుదరదా? అవదు. ఈ ఆలోచనలో, ఈ తలంపులలో, ఊహల్లో పాపం ఎక్కువ పెరిగిపోయింది. నోవాహు కాలంలో చూసినప్పుడు నరుల యొక్క చెడుతనము భూమి మీద ఎట్లా అయిపోయిందంటే గొప్పదైపోయింది. వారి యొక్క తలంపులలోని ఊహ అంత కేవలము చెడ్డదిగా మారిపోయింది. చెడ్డ కోరికలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు ఇవన్నీ పుట్టుకొచ్చేస్తున్నాయి. దాని చేత ఎడవబడుతూ ఈడ్చికెళ్ళబడుతూ పతనం అయిపోతుంది. 60 సంవత్సరాల ముసలోడు 5 సంవత్సరాల పాపని పాడు చేశాడు. ఆ పిల్ల చచ్చిపోయింది. 60 సంవత్సరాల ముసలతను 5 సంవత్సరాల పాపను మానభంగం చేయడం ఏంటి? 60 సంవత్సరాల వాడి అతని శరీరం సహకరించదు. అతని శరీరంలో ఆ కామ కోరికలకు సామర్థ్యత ఉండదు, కానీ అతని మనసులో మాత్రం సామర్థ్యత ఉంటుంది. అతని మనసులో సామర్థ్యత ఉంటుంది. ఎందుకు? ఆ మనసుని అతడు అదుపు చేయలేకపోయాడు కాబట్టి, ఆ మనసుని అతను వశపరుచుకోలేకపోయాడు కాబట్టి, ఆ శరీరాన్ని అతను గెలవలేకపోయాడు కాబట్టి పసిపిల్లను చూసిన వాడికి కామ కోరికలు వస్తాయి. నీ మనస్సు అంత ప్రమాదమైంది, నీ దేహం అంత ప్రమాదమైంది. జాగ్రత్త, అదుపు చేసుకోవటం తెలియాల. సంసోను ఫిలిష్తీయులను గడగల్లాడించగలిగాడు, కానీ తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. ఏదైనా చేయగలిగాడు, ఎవరినైనా గెలవగలిగాడు. తన దగ్గరికి వచ్చేసరికి ఓడిపోయాడు. ఆఖరికి పతనాస్థితికి దిగజారిపోయాడు. ఈరోజు నీ బ్రతుకు కూడా అలాగే ఉన్నావేమో, నీవు కూడా అలాగే ఉన్నావేమో, మోసపోతున్నావేమో. పిల్లలారా, తాగుడికి, మత్తు పదార్థాలకి బానిసలైపోతున్నావా? అందులో ఏమీ లేదు. నన్ను అడగండి, చెప్తా, అందులో ఏమీ లేదు. అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది. పతనం అయిపోతావు నువ్వు. ఒకప్పుడు ఇక్కడ ఒకడు ఉండేవాడు అని చెప్పుకోవటానికి కూడా కారం మిగలకుండా పోతావు. నీ వ్యసనాలు నీ జీవితాన్ని అంతగా నాశనం చేస్తాయి, అంతగా పతనం అయిపోతారు. కాబట్టి శరీరముతో పరిగెట్టద్దు. శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి తపన పడవద్దు. వాటి నుండి బయటికి రావాలి. పిల్లలారా, చిన్న వయసులోనే ప్రేమలేని, చిన్న వయసులోనే తప్పుడు తలంపులతో బ్రతకవద్దు. ఒక ఆయన ఉన్నాడు మనల్ని విడిపించడానికి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన నుండి చూడండి. 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. వాళ్ళు అంటున్నాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు ఈ యొక్క శరీరము నుండి అంటే ఎవడు విడిపిస్తాడు అంటే దేవుడే ఈ లోకానికి దిగి వచ్చి నీలాగే నాలాగే రక్త మాంసములు గలవాడై ఈ భూమి మీదకి వచ్చి శరీరమును గెలవటం ఎలాగో
నేర్పించాడు. శరీరంని ఎలా గెలవచ్చో చూపించాడు. నా జీవితంలో నేను కలిసిన ఏకైక బెస్ట్ ఫ్రెండ్, ఓ నిజమైన స్నేహితుడు, నన్ను మార్చగలిగిన వాడు, నా బ్రతుకుని మార్చినవాడు, నా శరీరాన్ని ఎలా లోపరుచుకోవాలో తెలియపరిచినవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ బ్రతుకు కూడా మారుస్తాడు. నమ్ముతావా? నమ్మితే ఆయన నిన్ను కూడా మార్చగలిగినవాడు. ఒకప్పుడు నా బ్రతుకు చీకటి బ్రతుకు. ఈరోజు ఈ వేదికకి ఎంతమంది చదువుకున్న వాళ్ళ మధ్య, ఎంతమంది మహామహుల మధ్య నిలబడి చెప్పగలిగే ఎంత కూడా అర్హత లేని ఈ దౌర్భాగ్య జీవితానికి నా ప్రభువు నిజ స్నేహితుడిగా నాకు తోడైన తర్వాత, ఆ నిజ స్నేహితుడు నన్ను రక్షించిన తర్వాత, ఆ నిజ స్నేహితుడు నా బ్రతుకు ఒక అర్థం నేర్పించిన తర్వాత, ఆ నిజ స్నేహితుడు నన్ను నా యొక్క జీవితమును మార్చిన తర్వాత, ఈ విలువ లేనివాడు, ఈ మలినమైపోయినవాడు, ఈ పనికి మాలినవాడు, ఈ దౌర్భాగ్య స్థితిలో బతికిన వీడు ఈరోజు దేవుని సేవకుడిగా పిలువబడ్డానికి కేవలం నా నిజ స్నేహితుడైన యేసు ప్రభువారు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన లేకపోతే నాకు ఈ అర్హత లేదు, నాకు చదువు లేదు, అష్టపరుడు కాదు. అలాంటి నన్ను ఎవరు మార్చలేకపోయారు. జీవితం మీద విరక్తి చెంది జీవితాన్ని నాశనం చేసుకుంటున్న నా బ్రతుకుని నా ప్రభువు మార్చాడు. నన్ను నా క్రీస్తు నా బ్రతుకును మార్చిన ఏకైక స్నేహితుడు, నిజ స్నేహితుడు నా ప్రభువు. ఆయన గనక ఈ లోకానికి రాకపోయి ఉంటే నా జీవితం ఎప్పుడో పతనం అయిపోయేది. ఏ రోగాలతోనో పాడైపోయేది నా దేహం. ఎక్కడో పనికి మాలిన జీవితం జీవిస్తూ ఉండేవాడిని, ఎక్కడో నశించిపోయేవాడిని నేను. నా యేసయ్య వలన ఈ బ్రతుకు మారింది. ఏ స్నేహితుడు నన్ను మార్చలా, ఏ స్నేహితులు నా బ్రతుకుని బాగు చేయలా. నా ప్రభువు నా బ్రతుకుని మార్చాడు. నన్ను మార్చాడు ఆయన. లేకపోతే అమ్మకి కాకుండా అయిపోయేవాడిని, నాన్నకి కాకుండా అయిపోయేవాడిని. ఇంట్లో ఒక్కడిగా పుట్టిన వాడిని, ఆడపిల్లలు, ముగ్గురు ఆడపిల్లల మధ్య దిక్కులేని వాళ్ళు అయిపోయేవాళ్ళు. నేను పత్రం అయిపోయేవాడిని. కేవలం నా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఐ లవ్ మై జీసస్, నా ప్రభు ప్రేమ అంటే ఏంటో నాకు నేర్పించాడు. బ్రతకడం అంటే ఏంటో నేర్పించాడు. గౌరవంగా బ్రతకడం ఏంటో నాకు ప్రభువు నేర్పించాడు. జీవితానికి అర్థం నా ప్రభువు నేర్పించాడు. పాడైపోతున్నా నా బ్రతుకుని బాగు చేశాడు నా యేసయ్య. నా యేసయ్య నిన్ను కూడా మారుస్తాడు, నీ బ్రతుకు మారుస్తాడు. ఒక చదువురాని నన్నే ఎంతమంది ముందు నిలబెడితే నీ స్థాయి ఎలా ఉంటుందో ఊహించుకో. ప్రభు అయిన యేసు చేతిలో పడితే, ఆయనే నీకు రక్షకుడిగా ఉంటే నీ జీవితం ఎంత అద్భుతంగా మలుస్తాడో తెలుసా, ఎంత ఆశ్చర్యంగా మలుస్తాడో తెలుసా. పిల్లలారా, ఒకప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర కూర్చోవాలంటే భయపడేవాడిని నేను. మారిన కొత్తలో ఇది నా స్థానం కాదు కదా, ఇలా ముందు నేను కూర్చోకూడదు కదా, అన్ని పనులు చేసుకుంటూ, పరిచర్య అంతా చేస్తూ, అన్ని పనులు చేస్తూ, నేను చేసిన దానికి ఇది నా ప్రాయశ్చిత్తం అని చేసుకుంటూ బతుకుతూ ఉండే. ప్రభు నేను ఎందుకు కాదురా ఏర్పరచుకుంది, నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నా కొరకు నిలబడాలి. ఈ పనికి రానివాడిని, ఈ అర్హత లేనివాడిని, ఈ చదువు లేనివాడిని అనేకులు ఎదుట నిలబెట్టి
ఆయన సాక్షిగా బ్రతకడానికి భాగ్యం ఇచ్చాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన్ని నమ్మితే మీ బ్రతుకులు మారుతాయి. యేసుచేతిలోకి వెళ్ళండి, ఆయన మీ జీవితాన్ని బాగు చేస్తాడు. నీ ఊహ కన్నది నీ మార్పులు చూస్తావు. నీ బ్రతుకు అంత అద్భుతంగా మారిపోతాయి. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. తల్లవచ్చండి ప్రార్థన. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం, ఒక తీర్మానం. నిజమే, మనము నశించిపోతున్నాం, బతుకులు మనవి. ఈ మరణంకు లోనైన ఈ శరీరాన్ని ఇందులో నుండి విడిపించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్త మాంసములు గలవాడిగా వచ్చాడు. ఆయన నిజమైన స్నేహితుడు మనకి. ఆయనే మనల్ని రక్షించగలిగిన దేవుడు. ఈ రాత్రి ఓ తీర్మానం చేసుకుంటావా? ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో. ఒక్క మాట నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండవద్దు, ఎవరు మౌనంగా ఉండవద్దు, ఎవరు మౌనంగా ఉండవద్దు. ఒక్క మాట నోరు తెరవండి. నా జీవితాన్ని చూసారా? ఎందుకు యోగ్యత లేని నా బ్రతుకుని నా ప్రభు మార్చాడు కదా. నువ్వు కూడా ఒక్క మాట ప్రార్థన చేయి. యవనస్తుడా, యవనస్తురాలా, తల్లి, తమ్ముడు, అన్నా, ఒక్క మాట నోరు తెరిచి ప్రార్థన చేయండి. నా దేవుడు మీ బ్రతుకులను మార్చగలిగిన దేవుడు. ఆయన మిమ్మలను ప్రత్యేకమైన వ్యక్తులుగా మార్చగలిగిన దేవుడు. ఓ చిన్న ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ఆఖరి ప్రార్థన, ఆఖరి సమయంలోకి వచ్చాం. అందరం లేచి నిలిచి దేవుని సేవకుల ద్వారా, రెండవ వర్తమానం ద్వారా ప్రభు మనతో మాట్లాడారు. ఆ మాటలన్నీ మననం చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మొదటి రాత్రి గతించిపోతుంది, మరలా మరొక దినం మాత్రమే మన ముందుంది. మా అందరూ కళ్ళు మూసి చక్కగా ప్రభువుతో మాట్లాడండి. యవనస్తులైన బిడ్డల గురించి, యవనస్తులైన బిడ్డల తల్లిదండ్రులను గురించి ప్రభువు మనతో మాట్లాడుతూ వచ్చాడు. అందరూ కూడా నోరు తెరవాలి, మీ స్వరాలు వినిపించాలి. అందరూ నోరు తెరిచి ఈ మొట్టమొదటి యవనస్తుల కూడికలో, ఈ మొదటి రాత్రిలో మరొక వర్తమానం ద్వారా దేవుడు నిన్ను దర్శించాడు. మన దౌర్భాగ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అలాంటి దౌర్భాగ్యంలోనికి నువ్వు వెళ్ళటానికి దేవునికి ఇష్టం లేక నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల్ని విడిపించటానికి, నిన్ను విడిపించటానికి ప్రభువు ఏర్పాటు చేసినటువంటి సభలు సద్వినియోగం చేసుకో. గొప్ప విడుదల పొందుకోండి. ప్రభువు మిమ్మల్ని దర్శిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకోండి. దేవుడు నాతో మాట్లాడాడన్న గ్రహింపు నీకుంటే, ఓ యవనస్తుడా బాబు, బయట తిరగమాకండి, దయచేసి బయట తిరగమాకండి. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి. మీరు నిలుచున్న చోట చిన్న ప్రార్థన చేసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. నీకు ఆశ ఉంది విడుదల పొందుకోవాలని, కానీ నీ వల్ల కాట్లా. ఇదే నీ సమస్య. ప్రభువు కొరకు బతకాలని ఉంది కానీ బతకలేకపోతున్నావు. ఇది నీ బలహీనత. ప్రభువుకు తెలుసు. అవును ప్రభువా, వాక్యం విన్నప్పుడు అలా ఉండాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రుల మాట విన్నప్పుడు వాళ్ళని మోసం చేయాలని అనిపించట్లేదు నాకు, కానీ మోసమే చేస్తున్నా. నా భార్య దగ్గర రహస్యంగా ఉండకూడదు అనుకుంటున్నాను, కానీ రహస్యంగానే ఉండాల్సి వస్తుంది. బతుకంతా రహస్య జీవితం అయిపోయింది. ఈ రాత్రి నన్ను విడిపించవా ప్రభువా. నిజంగా ఏ స్నేహితుడు, ఏ మనిషి మరొక మనిషిని విమోచించలేడు. మనని విమోచించటానికి ఆయన తన యవ్వన రక్తాన్ని నీ కొరకై చిందించాడు కదా. విడిపిస్తాడు. విడుదల కొరకు అడుగుదాం. విడుదల కొరకు ప్రభువుని ప్రార్థిద్దాం. నీ కొరకై తన చేతులు చాచెను,
ప్రతిదినము నీ కొరకై చూచెను. ఈ పేపరు ఎవరికైనా అందకపోతే ఈ సంవత్సరం ప్రభు మాకు అనుగ్రహించిన గీతాలు అందరం కలిసి పాడుకుందాం. నీ కొరకై తన చేతులు సాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. అందరం వచ్చిన వాళ్ళు చూడకుండా పాడండి, రాని వాళ్ళు చూస్తూ పాడండి. మన కొరకై ఇంకా ఆయన చేతులు ఈ రాత్రి కాల సమయం కూడా చాపబడ్డాయి. లోబడినోళ్ళని ప్రజల వైపు దినమంతయు ఆయన చేతులు చాపాడు. నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, చక్కని మార్గంలో నిన్ను నడిపించడానికి. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకు తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. రక్షణ కొరకు, నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు, నిత్య జీవము కొరకు. నీ కొరకై తన చేతులు చాచెను, చాపబడిన ఆయన హస్తము నీ కొరకై ఆయన చేతులు అప్పగించుకుంటావా? నీ కొరకై తన చేతులు చాచెను. అయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను, నన్ను విడిపించవా ఈ రాత్రి, నన్ను విడిపించవా. నిన్ను రక్షించడానికే, నిన్ను విడిపించడానికే, నిన్ను స్వస్థపరచడానికే, నిన్ను శుద్ధీకరించడానికే. యేసయ్యా, అందరం కలిసి హల్లెలూయా మనసారా ప్రభు సన్నిధిలో నోరు తెరిచి ప్రార్థన చేయి. నోరు తెరిచి పాపమనే ఊపిలో పడి ఉన్నావా, వ్యసన పరుడవై నీవు తిరుగుచున్నావా. పాపమనే ఊబిలో పడి ఉన్నావా, వ్యసన పరుడవై నీవు తిరుగుచున్నావా. సమయం ఇంక లేదు, మారు మనసు పొందు. సమయం ఇంక లేదు, మారు మనసు పొందు. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. రక్షణ కొరకు, నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు, నిత్య జీవము కొరకు. యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా, కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. దర్శించండి, కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. కొరకు, జీవము కొరకు, రక్షణ కొరకు, జీవము కొరకు, రక్షణ కొరకు, నిత్య జీవము కొరకు, రక్షణ కొరకు, నిత్య జీవము కొరకు. యువజనమా పాపము విడిచిపెట్టుమా, యువజనమా పాపము
పాపము విడిచిపెట్టుమా. ఈ లోక స్నేహములు పడి ఉన్నావా, ఇహలోక బంధములలో చిక్కి ఉన్నావా. ఏ లోక స్నేహములో పడి ఉన్నావా, ఇహలోక బంధములలో చిక్కి ఉన్నావా. సమయం ఇంక లేదు, మారు మనసు పొందు. 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 తన చేతులు చాపెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను. ప్రతిదినము నీ కొరకై చూచెను. రక్షణ కొరకు, నిత్య జీవము కొరకు. 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 అందరం ఆఖరి ప్రార్థన కాబట్టి నోరు తెరిచి పశ్చాత్తాపడి, ఇంకెంతకాలం, ఇంకెన్ని మీటింగుల్లో దేవుని వాక్యాన్ని విని ఇంకా మార్పు లేకుండా, విడుదల లేకుండా, దైవ భయము లేకుండా బ్రతుకుతావు. యేసయ్యా, ఈ రాత్రి నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను దర్శించండి. నీ కొరకే ఆయన చేతులు చాపబడ్డాయి. అప్పగించుకుందాం. ప్రభువా, నా యవ్వన జీవితాన్ని అప్పగిస్తా ఉన్నాను. నన్ను విడిపించవా, నన్ను నడిపించవా ప్రభువా. పాపము వలన కలుగును మరణము, దేవుని వలన కలుగును పరలోకము. పాపము వలన కలుగును మరణము, దేవుని వలన కలుగును పరలోకము. సమయం ఇంక లేదు, మారు మనసు పొందు. 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 యువజనమా విడిచిపెట్టుమా, యువజనమా పాపము విడిచిపెట్టుమా. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను, కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై ప్రతి పాపం నుండి, ప్రతి శోధన నుండి, ప్రతి బలహీనత నుండి యేసు నామములో విడుదల దయచేయి ప్రభువా. యేసు నామములో విడుదల దయచేయి, విడుదల దయచేయి, విడుదల దయచేయి. ప్రతిదినము నీ కొరకై
తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. యవనస్తుడా, మన కొరకే ఇంకా ఆయన చేతులు చాపడ్డాయి. నీ కొరకై తన చేతులు చాచెను, ప్రతిదినము నీ కొరకై చూచెను. ప్రార్థన చేసుకుందాం అందరూ, అలాగే తల్ల వంచండి. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ స్థలాన్ని మనం దాటి వెళ్దాం. మన మధ్యలో మంగళగిరిలో పరిచర్య చేస్తున్న దేవుని సేవకులు విజయ్ కుమార్ అని ఉన్నారు. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఆ తరువాత మనకి ప్రేమ విందు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాలు పంపులు పొందవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభు. మీ మహాకృపా దయావాత్సల్యతను బట్టి మరి మొదటి రోజు రాత్రి 2 వర్తమానముల ద్వారాగా బిడల యొక్క మా యొక్క హృదయాల అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడవు. మీ దాసులకు మీరు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఈ ప్రాంత నివాసులతోనూ నాతోనూ మాతోనూ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కలిగి ఒక చక్కటి తీర్మానంతో వెళ్ళటకు మీరు అనుమతి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. నాయన సహాయం చేయండి. ప్రయాస వ్యర్థము కాకుండానట్లుగా ప్రతి యవనుడు ప్రతి యవనరస్తురాలు మీలో మీతో అంటుకట్టుబడి ఉండేటటువంటి మహాకృపను మీరు దయచేయండి. నన్నును నా విధేయతలను బట్టి నీ కృప ఏ బిడ్డకు కూడా తక్కువ చేయక, మీ కృపా సమృద్ధిని బట్టి బిడ్డలో కలిగినటువంటి పశ్చాత్తాపానికి మారు మనసు అనేటటువంటి స్వచ్ఛమైనటువంటి బహుమానాన్ని బిడ్డలకు అనుగ్రహించి రూపాంతరం చెందుతూ మీకు అనుగుణంగా నీ బిడ్డలుగా నీ కాడి మోసేటటువంటి వారిగా అనేక మంది యవనస్తులను యవనరాలను నాయన మీ వైపు త్రిప్పేటటువంటి వారిగా ప్రతి బిడ్డలు మీరు మలుచుకోనమని హృదయపూర్వకంగా మీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకం పెట్టుకోయా. రేపటి దినాన్ని కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని వర్తమానం అందించిన మీ 2 దాసులను బలపరిచి వారి కుటుంబాలను వారి పరిచర్యలను మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ సంవత్సరం నడిపించుకొని జరిపించుకొని మీ నామాన్ని మహిమపరుచుకున్నామని ప్రార్థన చేస్తూ నా ప్రభును ప్రియరక్షకుడును మీ ప్రియ కుమారుడు అతి పరిశుద్ధుడు అయిన నజరేయుడైన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థన చేయుచున్నాము. నా ప్రియ పరలోకమందున నా పరమ తండ్రి, మన తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, సంతోషము, సమాధానము కూడి ఉన్న మనకును శతకోటి పరిశుద్ధులకును ప్రత్యేకించి ప్రాముఖ్యంగా వాక్యాలు విని వాక్యానుసారముగా స్థిరపడాలి, బలపడాలని ఆలోచన కలిగినటువంటి వారందరికీను, ఈ ప్రాంత నివాసులకును, ప్రభు పాదాల దగ్గర కూర్చున్నటువంటి బిడ్డలకును, ఇక్కడ హోరేబ్ మినిస్ట్రీస్ పరిచర్యకు సదాకాలం ప్రభుతోడై ఆయన మార్గాలలో మన అడుగులు స్థిరపరిచి బలపరిచి అంతం వరకు ఆశీర్వాదకరముగా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.